ఆ పాప నాతో మాట్లాడొద్దని చెప్పు. నా మినమని నేను మర్చిపోయేలా చేసిన ఆ బంధం నాకొద్దు. ఆ పాపకు మీరంటే చాలా ఇష్టం, పసి మనసు. మీరు మాట్లాడొద్దంటే బాధపడుతుందేమో సార్. అయినా సరే తను మాత్రం నాకు కనపడ్డానికి వీల్లేదు. పాపొస్తే నా మినమని నేను మర్చిపోయేలా ఉన్నాను. వద్దు, ఒక్క క్షణం కూడా నా మినమని నేను మర్చిపోకూడదు. తీసుకో అన్నయ్య. చాక్లెట్ తీసుకో అన్నయ్య. పోనీ బిస్కెట్ తీసుకుంటావా? ఇవన్నీ ఎక్కడివి నీకు? నాకు తెలుసు. రాత్రి నువ్వు అబద్ధం చెప్పావు, అమ్మతో అబద్ధం చెప్పావు, పచ్చి అబద్ధం చెప్పావు. నిన్న నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఐస్ క్రీమ్ కొనడం కోసం వెళ్ళి దారి తప్పలేదు. నువ్వు చెప్పిందంతా అబద్ధమని నాకు అర్థమైంది. అన్నయ్య అది కాదన్నయ్య. అబద్ధం చెప్పిన వాళ్ళతో అమ్మ మాట్లాడకూడదని చెప్పింది. అవునన్నయ్య, నేను అబద్ధం చెప్పాను. మరి నిజమేంటో చెప్పు. అది అంటే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానన్నయ్య. ఏ ఫ్రెండ్? అదే నాకు బ్లడ్ ఇచ్చిన ఫ్రెండ్ అని చెప్పానే, ఆ ఫ్రెండ్. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? నేనంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. అందుకే నన్ను కలవడానికి మనిషిని కూడా పంపించారు. నీకు చెప్తే తిడతావేమో అని చెప్పకుండా వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకు అన్నీ కొనిచ్చారు. చాలాసేపు ఆడుకున్నాం, నవ్వించారు, ఎంత బాగా చూసుకున్నారు. ఆయనతో మాట్లాడుతుంటే నాకేమీ గుర్తు రాలేదు. అమ్మ కూడానా? అమ్మని కూడా మర్చిపోయేంత ప్రేమ చూపిస్తున్నాడా? ఈ ప్రపంచంలో మనకి అమ్మ తప్ప ఇంకెవరూ లేరని మర్చిపోయావా? అది కాదన్నయ్య, ఆయన నాకు ఫ్రెండ్ అంతే. నో, ఫ్రెండ్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. కానీ నువ్వు చెప్పే మాటలు చూస్తుంటే అమ్మనే మర్చిపోయావు అనిపిస్తుంది. అది కాదన్నయ్య. నీకు అమ్మ ఇష్టమా, ఫ్రెండ్ ఇష్టమా అంటే ఏం చెప్తావు? అంటే అన్నయ్య అది తప్పు చేస్తున్నావు. అమ్మిష్టమా, ఫ్రెండ్ ఇష్టమా అని అడిగితే ఆలోచించకుండా అమ్మే ఇష్టం, అమ్మే ఇష్టం, అమ్మే ఇష్టం అని చెప్పాలి. చెప్పకుండా ఒక క్షణం నువ్వు ఆలోచించావంటే అతని మాయలో నువ్వు పడిపోతున్నావు. అతను మంచోడు కాదు, అతను మాయ చేసే మంత్రగాడు. అతనితో మాట్లాడడానికి వీల్లేదు. అన్నయ్య వద్దు, ఇంకా అతనితో మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరంటే నువ్వేమన్నా? ఇక్కడ కూడా మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని చెప్పావు కదా, మరి మంచి ఫ్రెండ్ దొరికితే ఎందుకు మాట్లాడదని చెప్తున్నా? నువ్వు చెప్పినట్లే నాకు అమ్మే ముఖ్యమన్నయ్య. అమ్మ, నువ్వు, నేను ఒక ఫ్రెండ్. కావాలంటే నువ్వు నా ఫ్రెండ్తో మాట్లాడు. మాట్లాడాక తను చాలా మంచివాడని నువ్వే చెప్తావు.